గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, రాజకీయాల్లో మాత్రం ఎందుకో ఆడవాళ్ళ వల్ల పార్టీలు కుదేలైపోతా ఉన్నాయి సార్. మనం తెలుగుదేశంలో చూసాం. ఏ రోజైతే తప్పు మాట. ఆడవాళ్ళ వల్ల అనొద్దండి. ఆ, ఆడవాళ్ళు కొంతమంది బాగా నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సోనియా గాంధీ ఎలాంటి యువతని అవనివ్వండి, లేకపోతే అర్నాబ్ గోస్వామి గొంతు దించుకొని ఏ బార్ గర్ల్ అని ఆయన అరవనివ్వండి. ఆ, ఆవిడ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి అలా నడుపుకొచ్చింది మన్మోహన్ సింగ్ ని పెట్టుకొని. నేను వస్తాను. ఆడవాళ్ళు నే- అంతా నేను వాళ్ళనే కాదు, కొంతమంది. ఆ, కొంతమంది ఆడవాళ్ళ వల్ల మాత్రం పార్టీలు కుదేలవుతున్నాయి సార్. అంటే వాళ్ళు కూడా ఏంటంటే అసాంఘిక శక్తులని చెప్పొచ్చేమో. లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకొని ఆమె ఎన్టీఆర్ గారిని చూసుకుంటానని వచ్చి నెమ్మదిగా రాజకీయ యావతో రాజకీయ పార్టీని కబలిచ్చేద్దాం తెలుగుదేశాన్ని వచ్చింది. సో దాని ద్వారా ఏమైందో మనం అందరం కూడా చూసాం. అలాగే ఆ తర్వాత రాజకీయాల్లో అంత బలంగా కొంచెం వెనకాల నుంచి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యక్తి భారతయ్య గారు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. అండ్ మనం చాలా సార్లు కూడా చూసాము. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటకు వస్తున్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల నుంచి బయటకు వస్తున్నారో, వారందరూ చేసే ఒకే ఒక కంప్లైంట్ ఇండైరెక్ట్ గా భారతయ్య గారి మీద. ఎందుకంటే మనకి చూసాం అంతకుముందు ఒక ఆయన సాక్షి టీవీలో చాలా ఫస్ట్ నుంచి కూడా పనిచేసేవాడు. రామునో ఏదో ఉంటది ఆయన పేరు. ఆ, రామ్. రామ్. ప్రియదర్శి రామ్. ప్రియదర్శి రామ్. ఆయన కూడా బయటకు వచ్చేసి ఇండైరెక్ట్ గా భారతీ రెడ్డి గారి మీద కంప్లైంట్లు చేశారు. ఆ తర్వాత కొంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఆయన చాలా చక్కగా భారతీ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించినందుకు స్పెషల్ థ్యాంక్స్ అని కూడా చెప్పుకున్నారు. కానీ మనకు అక్కడే తెలుస్తుంది ఆయన ఎక్కడో కొంచెం అసంతృప్తిగా ఉన్నారని. కానీ ఎంత చూస్తుంటే ఇప్పుడు చాలా మంది చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ మొత్తం తీసుకెళ్లి భారతీ రెడ్డి గారి చేతిలో పెట్టేశారు. ఆయన ఇంకా ఇది నా వల్ల కాదు అని చెప్పి ఇంత గొడవలు జరుగుతున్నా సరే ఆయన లండన్లో కూర్చున్నాడు తప్ప ఇక్కడికి రావట్లేదు అన్న మాటలు కూడా వస్తూ ఉన్నాయి. అండ్ మనకి షర్మిల గారు కూడా చెప్పారు పార్టీ అనేది ఎక్కువ భారతీ గారి పెత్తనం కూడా అయిపోతుందని. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మాత్రం డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కన్నా భారతీ రెడ్డి గారి చేతిలో ఎక్కువ ఉన్నట్టుంది సార్. ఏమంటారు మీరు? భర్త చేతిలో ఉంటే భార్య చేతిలో ఉన్నట్టే, భార్య చేతిలో ఉంటే భర్త చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు అది ఉహు, వాళ్ళ సొంత ఆస్తి. ఉహు, ఇప్పుడు మిగతా అన్ని పార్టీ. ఆ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది. వై- ఇట్స్ ఎ అన్- ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ, కంపెనీనే కానీ కార్పొరేట్. ఆ కంపెనీలో స్టేక్ హోల్డర్స్ విజయమ్మ ఉన్నారు. ఆ కంపెనీలో స్టేక్ హోల్డర్ గా షర్మిల గారు కూడా ఉన్నారు కదా, వాళ్ళకేం షర్మిల వాటాలు రాలేదు. ఉన్నారు. వాళ్ళకేం దానికి వాటాలు మూల ఇవ్వలేదు కదా. స్తంభాలై నిలబెట్టారు, దానికి మార్కెటింగ్ చేశారు. ఉమ్, పాదయాత్ర మార్కెటింగ్ అనాలి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన మార్కెటింగ్ ని తర్వాత కంటిన్యూ చేసింది కదా షర్మిల. ఆ, ఆ తర్వాత అందులో ఇక కొన్ని బూస్టప్ అంటారు, ఇప్పుడు అడ్వర్టైజింగ్ అన్నట్టు కొంత కొంత బూస్టప్ జరుగుతుంటుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్, లేకపోతే ఈ అంశం, ఈ అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన పాదయాత్ర చేసుకుంటా వెళ్ళి అడ్డదిడ్డమైనవన్నీ. ఇప్పుడు మా మా ప్రోడక్ట్ కొంటే ఇందులో వేప ఉంది అంటాడు. ఉమ్, ఆ వేప వల్ల మీ ఒంటి మీద ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయి అంటారు. వేప ఉంటే నిజంగానే చచ్చిపోతాయి. కానీ దాని మీదే రాస్తారు వేప పర్సెంటేజ్ ఎంత. ఒక 75 గ్రాముల సోపులో ఆ వేప యొక్క పర్సెంటేజ్ ఎంత అని అంటే 0.12 డబ్ల్యూ/డబ్ల్యూ అని ఉంటుంది. ఉమ్, వెయిట్ బై వెయిట్ పాయింట్, అదే 0.012. అంటే చూడండి ఎంతో. 75 గ్రాముల సోపులో ఎంత ఉండాలి అప్పుడు? 0.012 అంటే ఉమ్, కనీసం గ్రాముల్లో కూడా ఉండదు, అది ఎంజీల్లోనే ఉంటది. ఆ వేపకి మరి క్రిములని చచ్చిపోతాయా? అలాగనే ఇప్పుడు సిపిఎస్ రద్దు అనేది కానీ, లేకపోతే ఆ, ఈ మద్యపాన నిషేధం అని ఆకట్టుకోటే మ్యాటర్లు కానీ, ఇవన్నీ కూడా ఆ వేప లాంటివేనమాట. అలాంటి మార్కెటింగ్ టాక్టిక్స్లు అన్నీ చేసి మంచి బూస్టప్ అయ్యి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇన్ ద సెన్స్ మార్కెట్ని ఆక్రమించారు. కానీ ఆ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ చూసిన తర్వాత ప్రజల్లోకి అలవాటు పడిపోయింది కదా. కొత్తగా ఇప్పుడు వేలం వెర్రిగా ప్రజలు ఏం చేస్తారు, ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వచ్చింది, అందులో పలానాది ఉందంట అని అంటే ఉందో లేదో కూడా చూసుకోకుండా కొనేస్తారు ఫస్ట్. ఆ తర్వాత ఎందుకు పనికిరాదు, ఏది ఎందుకు చేయదు అని అప్పట్లో న్యూజెన్ అని ఒక ఆయిల్ వచ్చేది. ఏ- నాకు తెలిసి అది మన టీవీ 5 బిఆర్ నాయుడు గారు అనుకుంటా. న్యూజెన్ ఆయిల్ వచ్చిన కొత్తల్లో
ఆ, అదేంటి ఆయిల్ ఏంటంటే అదే బట్టతల మీద బొచ్చు మొలిపించి ఆయిలే. అది కూడా మీకు ఆయిల్, మీకు జుట్టు ఊడిపోతుందా ఇది రాసుకోండి పెరుగుద్ది, మీకు ఊడిపోయిన జుట్టు ఉందా ఇది రాసుకోండి మొలుసుద్ది, ఇట్లాంటివన్నీ చెబుతా అప్పుడు ఆయన ఒక మార్కెటింగ్ టెక్నిక్ వాడాడు. ఏమండోయ్, వాడిన తర్వాత కంపల్సరీగా చేతులు కడుక్కోండి లేకపోతే అక్కడ జుట్టు మొల వచ్చేమోనని. అరచేతిలో జుట్టు మొలుస్తుందని ఎవడన్నా నమ్ముతాడా అండి? ఇక్కడ అసలు ఇక మొలవటానికి ఏమన్నా ఉందా? ఉమ్. ఇదే మార్కెటింగ్ టెక్నిక్. దాన్ని చూసుకొని నవ్వుకొని అందరు దాన్ని గుర్తు పెట్టుకున్నారు. పెట్టుకొని అప్పుడు కొనుక్కొని వాడుకొని వెంటనే అయ్యో చేతులు కడుక్కోవాలి లేకపోతే అరచేతిలో జుట్టు మొలుస్తుందేమో నెత్తి మీద ఊడిపోయిన జుట్టుకి అతనే రాసుకున్నాడు. ఉమ్. రాసుకొని తర్వాత ఈ కామెడీ చేసుకుంటూ చేతులు కడుక్కున్నారు. ఇది మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నమాట. ఇలాంటి టెక్నిక్స్ అన్ని వాడి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసాడు. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ సంపాదించాల్సిన దాన్ని సంపాదించేశారు. ఇప్పుడు అప్రతిహతంగా కూటమి గెలుపుతోటి మొత్తానికి కుదేలైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పైన జగన్మోహన్ రెడ్డి కింద కార్యకర్తలే మిగిలారు తప్ప మధ్యలో ఉన్న నాయకులు మొత్తం ఊష్ట అవతలు పారేశారు. యాక్చువల్గా బొత్స సత్యనారాయణ కూడా ఆ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకి ఆ తరువాత ఫ్లోర్ లీడర్ని ఆ, ఆ లేళ్ల అప్పిరెడ్డిని తీసేసి ఆయన్ని చేసి తీసుకెళ్ళి ఆడ పెట్టుకున్న కారణం కూడా ఏంటి? అందరూ వెళ్ళిపోతే బొత్స కూడా వెళ్ళిపోయాడంటే ఇంక పార్టీలో ఎవరు మిగలరని. అలాగే సార్, ఇప్పుడు రాజ్యసభ ఆ, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పదవులు ఉన్నాళ్లే వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎమ్మెల్సీకి ఉన్న బొత్స వదలకుండా అక్కడే కూర్చుంటాడా చెప్పండి? పాపం ఆయన దగ్గర అదొక నీతి ఉంది. అంతే అంటారా? పదవి ఇచ్చిన వాళ్ళకి ఆ కట్టుబడి ఉంటారా? కట్టు బానిస. ఆయనకి ఆయనకి నోరు తిరగకపోవచ్చు, నత్తుండొచ్చేమో కానీ నీతి లేని మనిషి ఏం కాదు ఆయన. ఉమ్. ఆయన ఆ నీతికి కట్టుబడే ఉంటాడు. ఇచ్చోడో ఎచ్చోడో మంచోడో ఎంచోడో ఒక నిబద్ధత ఉందంటే ఆ నిబద్ధత తోటి ఉంటాడు కాబట్టి. అదే విజయసాయి రెడ్డి వదిలేసి రాలేదండి. రేపు అవినాష్ రెడ్డి మాత్రం ఉంటాడని మీరు ఏమైనా గ్యారెంటీ ఇస్తారా? ఏం లేదు. వివేకానంద రెడ్డి కేసు ఏ రోజైతే కొంచెం అట్లా కదలటం మొదలు పెట్టిందో ఆ రోజు వెంటనే ఆ ఉన్న మిగతా ఎంపీలందరినీ కూడా పోగు చేసుకొని మిథున్ రెడ్డితో మాట్లాడేసుకొని ఆ, గురుమూర్తికి అయితే డబ్బులు ఇచ్చేసో, లేకపోతే మళ్ళీ అరకులో ఇంకొక ఎమ్మెల్యే గీత ఎవరో గెలిచినట్టున్నారు కదా, ఆవిడకి ఇంకొంత కావాలంటే అయ్యొచ్చు, మొత్తానికి ఏదో ఒకటి చేసి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు అవినాష్ రెడ్డి. ఆయన మాత్రం ఉంటాడని రూల్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా చర్చ జరుగుతోంది ఏమిటి, పార్టీలో నెంబర్ 2గా ఉండేవాడే బయటకు వచ్చాడంటే ఇక్కడ మిగతా వాళ్ళందరూ చెబుతుంది నిజం అనే ఒక పరిస్థితిని విజయసాయి రెడ్డి రాజీనామా బయట పెట్టేసింది. యాక్చువల్గా ఇప్పుడు డిఫాక్టో సీఎం లేకపోతే సకల శాఖ మంత్రిగా పేరు పడ్డ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు కొత్త పేరు వచ్చింది. ఇతనికి ఆంధ్ర శశికళ అని పేరు పెట్టారు. అప్పుడు జయలలిత పార్టీ శశికళ ఎలా నడుపుతుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి అలా నడుపుతూ ఉన్నాడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరితో కలిసి నడుపుతున్నాడు అంటే మళ్ళీ భారతీ రెడ్డితో కలిసి నడుపుతున్నాడు. ఎందుకంటే గతంలో పోగేసిన అవినీతి సంపాదన మొత్తం ప్రక్షాళన చేసుకొని ఆ రోజే ఏ రోజుకు ఆ రోజు డబ్బులు తీసుకెళ్లి వెనక మనం ఎనపెట్లో పెట్టుకున్నట్టు కుదరదు కదా. ఎక్కడెక్కడెక్కడెక్కడో బినామీల మీద ఉండాలా. అటన్నిటినీ ఇప్పుడు అధికారం పోయింది అనగానే వాళ్ళు ఏం చేస్తారు? టప్మని ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. వాటన్నిటిని చిన్నంగా చిన్నంగా లాగబట్టుకొని రావాలా. దానికి బెంగళూరు సహకారం కూడా చాలా అవసరం. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బెంగళూరులోనే ఉంటున్నాడు. ఇక్కడ పార్టీలో ఏదన్నా వ్యవహారం ఉందంటే మీరు చూసుకోండి అమ్మా అని వీళ్ళిద్దరికి అప్పచెప్పేసి వెళ్ళాడు. వీళ్ళేమో ఇప్పుడు అదే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి బవతలు పాడేసింది అన్నట్టు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టోటల్ గా నాశనం చేసేసారు. ఆ ప్రజలే 11 సీట్లు ఇచ్చి వాళ్ళని బాగా బుద్ధి చెబితే ఆ ఉన్న 11 మందిని కూడా ఊస్టింగ్ చేసేసేటట్టున్నారు వీళ్ళు. వరుస పెట్టి ఒకళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు ఈయన రాజీనామాతో బయటపడిన అంశం ఏంటంటే అది భారతీ రెడ్డి కనుసన్నల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోటి ఇప్పుడు పార్టీ నడుస్తుంది తప్ప మిగతా ఏమీ కాదు. మిగతా ఎవరికి ఏమీ లేదు. రేపో మాపో ఇప్పుడు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రాజీనామా చేస్తాడని, ఆ, వైవి సుబ్బారెడ్డి రాజీనామా చేస్తాడని అవన్నీ పుకార్లు అనుకుంటున్నారు కానీ రేపు అది కూడా నిజం అవుతుంది. ఎవరైనా ఊహించారా విజయసాయి రెడ్డి ఇలా ఆ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తాడని?
అలాగే కాటికి కూడా వీళ్ళిద్దరు కలిసే వెళ్తారు అని అనుకున్నారండి. అలాగే సార్, అసలు మనం విజయమ్మ పార్టీ రిజిగ్నేషన్ ఇస్తుందని చెప్పి మనం ఊహించామా? పార్టీని వదిలేసుకుంటుంది విజయమ్మని ఊహించుకున్నామా? అలాగే మన షర్మిల గారు పార్టీని వదిలేస్తారని ఊహించామా? సో వీళ్ళిద్దరు అధికారంలో ఉన్నప్పుడే దూరం అయ్యారు, వాళ్ళు దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అధికారం పోయినాక ఇన్నాళ్ళు ఎవరైతే వీళ్ళు తోడుగా ఉన్నారనుకున్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. మీరు అన్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు దూరం అయ్యారు. అండ్ రేపొద్దున ఎస్వి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళు అవినాష్ రెడ్డి గారు కానీ వీళ్ళు కనుక దూరం వైవి అయితే సుబ్బారెడ్డి, ఆ, వైఎస్ వైవి అవినాష్ రెడ్డి వీళ్ళు వీళ్ళు కూడా దూరం వెళ్ళిపోతారు ఉండరు. ఉహుం. వీళ్ళు దూరం అయితే వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువసేనా ఉండరండి. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి అని అంటే ఇక అది అగమ్య గోచరమే. మాట్లాడుకుంటానికి మనిషి ఉండే తట్టుగా ఏం కనపడటం లేదు. అఫ్ కోర్స్ ఆయన ఎవరితోని మాట్లాడ్డా అనుకోండి, అది వేరే విషయం. కానీ అవసరం వచ్చినప్పుడు ఏదన్నా చేయాలన్నా, ఏదన్నా సలహా చెప్పాలన్నా, కావాలి అని అనుకుంటే ఆ సలహాదారుడు సజ్జలో ఉండి ఇన్నాళ్ళు ఏం సలహాలు ఇచ్చాడో అందరికి కనపడింది కదా. ఆయనతో ఆయనే అవన్నీ చూసిన మాట్లాడుకుంటాడు. తర్వాత ఇప్పుడు గొప్పగా ఏదో చేస్తాడని ఎవరు అనుకుంటారు, ఎలా ఊహిస్తారు. ఆయనతో ఆయనే మాట్లాడుకుంటాడు, ఆయన ఎవరితో మాట్లాడడు. ఆయనతోనే ఆయనే మాట్లాడుకుంటాడు. యాక్చువల్గా ఆర్కే చెప్పినట్టు అర్ధరాత్రి 1-2 మధ్య జీసస్ తోటి ద 2-3 మధ్య వైఎస్ ఆత్మతోటి మాట్లాడతాడని అప్పుడు చెప్పారా కదా. ఆ పేపర్లో కూడా వచ్చింది కదా అప్పుడు. సెన్సేషనల్ గా ఆర్కే బయట పెట్టాడు. దాని మీద వీళ్ళు కనీసం కేసు కూడా పెట్టలేదే ఆయన చెప్పిన దాని మీద. లేకపోతే మాట్లాడితే తప్పేమిటి అని అనుకున్నారేమో ఇంట్లో కూర్చొని వాళ్ళు మాట్లాడతాం తప్పేంటి అని అనుకున్నారేమో. అది లేని వ్యక్తులతోటి మాట్లాడతాం ఏమిటా అని అనుకోవటం లేదేమో. నాకైతే ఇంకొక ఉపకారం కూడా తెలుసు. అసలు ఇది ఇప్పుడు కాదు, ఈ కుటుంబం మొత్తానికి ఇలాంటిది ఒకటి ఉంది అని నా నాకు ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నాకు ఎవరో చెప్పింది. కాకపోతే ఒక ఆ, ఇలాగా ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి కాదు కాబట్టి నేను అయి ఉండొచ్చేమో అనుకున్నాను. మోహన్ బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి కండోలెన్సెస్ చెప్పడానికి వెళ్తే విజయమ్మ గాని, షర్మిల గాని, జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళు ఆ, అసలు ఆ రాజశేఖర రెడ్డి ఒక ఆయన అలా చనిపోయాడు, ఆయన మనం కొంచెం బాధలో ఉన్నాము అనేది ఏమీ లేనట్టుగా ఉంది వాతావరణం అక్కడ. ఏమైంది మీకు ఇలా జరగటం నాకు చాలా బాధగా ఉందమ్మా అంటే, ఏమైంది మా నాన్న రోజు మాట్లాడుతూనే ఉన్నాడుగా మాతోటి అని షర్మిలను జగన్మోహన్ రెడ్డి అన్నారు. నాకు కావాల్సినప్పుడల్లా విజయమేమో బయటగా చెప్పింది. నాకు కావాల్సినప్పుడల్లా నాకు ఆత్మలా కనపడి ఆయన సలహాలు ఇస్తాడు, నాకు మంచి మాటలు చెబుతాడని విజయమ్మ డైరెక్ట్ గా బయటగా చెప్పింది. నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పిన సమాచారం అయితే మోహన్ బాబు వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది మోహన్ బాబుకి అనేది నాకు ఆ వ్యక్తి చెప్పిన సమాచారం. ఇది నాకేం సంబంధం లేదు, ఇందులో నేనేం పుట్టించటం లేదు, నాకేం తెలియదు. ఆయన చెప్పిన మ్యాటర్ చెబుతున్నాను. వాళ్ళ అను పార్టీ అన్- జగన్మోహన్ రెడ్డికే కాదు ఇంట్లో అందరికి ఇలాంటిది ఒకటి ఉంది అని. మోహన్ బాబు అనుకుని ఉంటాడు, మనమే పైత్యంగాలం అంటే మనకన్నా పైత్యంగాలు ఉన్నారు ఇక్కడ అని. అలా మరి ప్రపంచంలో ఇప్పుడు ఎవరికి తెలుసండి. అదే బాయిలో కప్ప అంటారు కదా. ఆ ఆ ఆ ఉన్న చుట్టూతో ఉన్న ఆ బావినే ప్రపంచం అనుకున్నట్టు ఉంటది కదా పరిస్థితి. అలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏముంది ఇప్పుడు ఆయన ఆయన ఎప్పుడు చెబుతుంటాడు కదా, ఇంకొక 4-5 నెలల్లో వాళ్ళకి పడిపోయింది, ఎలక్షన్ వచ్చేస్తే తర్వాత మనమే గెలిచేది అని. అలా చెప్పుకొని ఆయన మాట ఎవరు నమ్మకనే కదా ఇప్పుడు ఈ నాయకులందరూ వెళ్ళిపోవటం, కార్యకర్తలందరూ కుదేలైపోవటం. ఎక్కడెక్కడ ఉన్న కార్యకర్తలు మొత్తం ఆ, ఆమ్, తెలుగుదేశం పార్టీతో కానీ జనసేన పార్టీతో కానీ మింగిల్ అయిపోవటానికి ప్రయత్నం చేయటం. వాళ్ళు ఇంతకు ముందు చేసిన దందాలన్నింటినీ ఇదిగో ఇక నుంచి మీకు హఫ్తాలు కడతాము, మీకు డబ్బులు సంపాదించి పెడతాము అని కూటమి నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెబితే వీళ్ళు వాళ్ళతో పనులు చేయించుకొని రేషన్ బియ్యం, ఇసుక, మా రియల్ ఎస్టేట్ దందా, లిక్కర్ వ్యాపారం, కేబుల్ టీవీ, కేబుల్ టీవీలు కూడానండి. అన్నిటికన్నీ ఇప్పుడు వెళ్తే ఈ ఇట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం అట్టా ఏం, అధికార పక్షం వైపు మళ్ళీపోయారు. ఇక మిగిలిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎవరూ లేని ఆ సామ్రాజ్యాన్ని ఇప్పుడు పాలిస్తుంది వైఎస్ భారతి రెడ్డి అను సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి అయితే ఆ పాలన కూడా లేడు, ఆయన వేరే పనిలో ఉన్నాడు. ఈయన విజయసాయి రెడ్డి
లిటరల్ గా బయటకు వచ్చింది. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళ వాళ్ళ బాధ పడలేక జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు. ఒకసారి ఎత్తి కింద పడేస్తే పిల్లలు బిక్కమొహం వేస్తారు చూడండి. ఉహు. ఏం చేయాలో తెలియక ఏడుపు వచ్చేస్తది. ఆ ఏడుపే ఇప్పుడు ఈ రాజీనామా. అలాగే సార్, ఇప్పుడు ఈ రోజు మన అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు అనమాట. విజయసాయి రెడ్డిని అప్రూవర్ గా మారమని చెప్పి చాలా ప్రెషర్ పెడుతున్నారు. సో విజయసాయి రెడ్డిని అప్రూవర్ గా మార్చి, నేను చెప్పింది కదా ఆయనే చెప్తున్నాడని చెప్తున్నాడు అనమాట. ఆయన అప్రూవర్ గా మార్చి అదే. జగన్మోహన్ రెడ్డి మీద దొంగ ఉమ్. కేసులు పెట్టించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆ, కటకటాలు పాలు చేయబోతున్నారు. ఎవరు అది చేస్తున్నారు? చంద్రబాబు చేస్తున్నాడా? ఎవరు చేస్తున్నారని చెప్పి ఆయన పెద్ద ఆవేశంగా ప్రెస్ మీట్ పెట్టాడు. అవును, కరెక్టే. అప్రూవర్ గా మార్చినంత మాత్రాన కోర్టులో న్యాయస్థానంలో అది చెల్లుబాటు అయిపోయిద్దా? అప్రూవర్ గా మారినా కూడా అసలు ఏదైనా ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళి పలానా నేరం నేనే చేశాను అని జడ్జి గారు ముందు స్వయంగా ఆయనే ఆయన నోటితోటి చెప్పి నాకు శిక్ష ఇయ్యండి, మీరు ఏం చేసినా నేను శిరస వహిస్తాను అన్నా కూడా దాని మీద విచారణ జరగాల్సిందే. ఆయన చేశాడు ఆ నేరం అని ప్రూవ్ అవ్వాల్సిందే. అప్పటిదాకా శిక్ష ఏమి వేయరు. వీళ్ళు అప్రూవల్ గా మారినంత మాత్రాన ఏమైపోదు. దస్తగిరి అప్రూవర్ గా మారినంత మాత్రాన అయ్యింది ఏమిటయ్యా అంటే ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు అంతే. భాస్కర్ రెడ్డి ఆ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు అంతే. కానీ తర్వాత సిబిఐ ఏం చేసింది? వాటన్నిటినీ ఆధారాలు సేకరించడానికి విపరీతమైన కృషి చేసి గూగుల్ టేక్అవుట్ లాంటిది కూడా వాడితే అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ సిగ్నల్ అన్ని నా ఇంట్లోనే ఉంటాయి అనే ఆ ఊహ కూడా లేదు ఆ రోజున వాళ్ళకి. ఇలా గూగుల్ టేక్అవుట్ తోటి వీటన్నిటిని బయటకు తీస్తారని. ఇప్పుడు అప్రూవర్ గా మారినంత మాత్రాన దొంగ కేసులు పెడితే జడ్జి గారు ఏం శిక్ష చేయరు. అంత ఆ, అసమర్థ దీంట్లో మన న్యాయస్థానం ఏమీ లేదు. మన న్యాయస్థానం న్యాయంగానే ఉంది. ఏ మనిషి అయినా తానే స్వయంగా ఒప్పుకున్నా కూడా దాని మీద విచారణ చేసి నిజ నిర్ధారణ జరిగిన తర్వాతనే శిక్ష పడేది. మీరు ఈ నేరమే చేయలేదని మీరు అనుకుంటున్నప్పుడు ఆయన అప్రూవర్ గా మారితే మీకేంది, మారకపోతే మీకేంది? ఇందులో నేనేం చెబుతున్నానంటే వాళ్ళు నేరం చేశారని వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసాక్షికి తెలుసు కాబట్టి. అది కళ్ళకు కనపడుతుంది కాబట్టి. యా. ఇక ఇట్లాంటి వేరే వేరే మాటలన్నీ మాట్లాడుతుంటారు అనమాట. యా, చూద్దాం సార్. డెఫినెట్ గా విజయసాయి రెడ్డి గారి రిజిగ్నేషన్ అన్నది ఒక మంచి జోల్ట్. బట్ ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు, క్యూలో ఎవరు ఉన్నారు అన్నది కూడా జనాల్లో అంత క్యూరియాసిటీగా ఉంది. చూద్దాం ఎవరు వస్తారు మరి. అంబటి రాంబాబు కూడా ఆళ్ళ రిజైన్ అయోధ్య రామిరెడ్డి ఆ, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఉమ్, ఇటు అవినాష్ రెడ్డి, ఈ ఇక ఈ ఈ స్టేట్ లెవెల్లోకి వస్తే అంబటి రాంబాబు, రోజా, ఉమ్. అదే అంటే నాకు అందరూ లైన్లో ఉన్నోళ్లే. ఇప్పుడు వీళ్ళంతా ఏంటనుకుంటున్నా, ఉమ్, పార్టీ మారబోయే ముందు మీరు పార్టీ మారతారంట కదా అని ఏదన్నా విలేకరు అడిగారు అనుకోండి, ఆ, ఎవరు చెప్పాడు నీకు? నీకు నేను చెప్పాను, ఉమ్, నువ్వు మాట్లాడతాను, నేను ఇప్పుడు చచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని ఏడు దబా ఇచ్చి కారెక్కి ఆ ఉమ్, ఆఫీసులో తేలి నేను రిజైన్ చేస్తున్నానని అక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు. అదే. ఉమ్, అలాంటి నాయకులు ఉన్న దేశం అండి మనది. ఉమ్, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని అంటి పెట్టుకొని ఉంటారని ఎప్పటికీ అనుకోబాకండి. యా. ఉమ్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.